హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ యూజీ హానర్స్ ఏదైతే ఉందో మనకి న్యూ సిలబస్ అనేది అలకట్ అవుతుందన్నమాట. ఎవరైతే 2023 అలాగే 24 బ్యాచ్ నుంచి అయితే మనకి 4 years హానర్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ యూజీ ఫస్ట్ సెమ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అనేది ఉంది, అలాగే ఐ కార్డ్స్ లో కూడా ఆ వీడియో అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ఫస్ట్ సెమ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేది మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే డిగ్రీ ఫస్ట్ సెమ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మీరు తీసుకుంటున్నారు కదా, సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేస్తారో సో ఆ సబ్జెక్ట్ అనమాట. తెలుగు అనేది అందరికీ ఉంటుంది, బిఏ, బిఎస్సి, బీకామ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ సెమ్ తెలుగు సబ్జెక్ట్ లో మనకి టోటల్ 5 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ తెలుగు అనేది మనకి ఫస్ట్ సెకండ్ సెమ్ వరకే ఉంటాయి, థర్డ్ సెమ్ నుంచి అయితే మనకి ఉండవు అనమాట. సో మీరు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ లో థర్డ్ సెమ్ వరకు అయితే మనకి తెలుగు అనేది ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్. అలాగే ప్రీవియస్ సిలబస్ లో అయితే 4 సెమ్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఏం చేశారంటే మనకి ఇప్పుడు యూజీ హానర్స్ 4 years కాబట్టి మనకి ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఇయర్ వరకే మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ గా అయితే ఉంటుందన్నమాట. తెలుగు ఒకటే కాదు, మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకుంటారో సో ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ వరకే ఉంటుంది, ఫస్ట్ 2 సెమ్స్ వరకే. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ సెమ్ తెలుగు సిలబస్ అనేది క్లియర్ గా చూద్దాము. సో ఫస్ట్ సెమిస్టర్ తెలుగు పేపర్ నేమ్ కనుక మీరు చూసుకున్నట్లయితే సాహితీ సౌరభం. సో మీరు కనుక ఈ ఫస్ట్ టోటల్ మనకి యూనిట్స్ కనుక క్లియర్ గా చూసుకుంటే 5 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 5 యూనిట్స్ లో మనకి హోల్ సెమిస్టర్ వచ్చేసి 60 పీరియడ్స్ అయితే మనకి జరుగుతాయి అనమాట. అంటే టోటల్ 60 క్లాసెస్ అనమాట, 60 క్లాసులు జరుగుతాయి. సో వీటిలో ఫస్ట్ యూనిట్ వచ్చేసేసి ప్రాచీన కావ్యతం ఉంటుంది. ఇందులో రాజనీతి లెసన్ అయితే ఉంటుంది. నన్నయ్య, ఆంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమ శ్వాసం 26 నుంచి 57 పద్యాల వరకు అయితే మనకు ఉంటుందన్నమాట. ఈ యూనిట్ లో మీరు చదువుకునేది నన్నయ్య కవి పరిచయం, అలాగే రాజనీతి పాఠ్యాంశ ఇతివృత్తం, అలాగే ప్రజాపాలన, నాడు నేడు, రాజనీతి పాఠ్యాంశ సందేశం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ యూనిట్ అనమాట. సో సెకండ్ యూనిట్ వచ్చేసి ఆధునిక కవిత్వం, లెసన్ నేమ్ వచ్చేసి గబ్బిలం. ఇది జాషువా గారు రచించిన ప్రథమ భాగం 1 నుంచి 40 పద్యాల వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ యూనిట్ లో మీరు చదువుకునేది గుర్రం జాషువా గారి కవి పరిచయం, కవితా శైలి, అలాగే గబ్బిలం పాఠ్యాంశ ఇతివృత్తం, కావ్య రచన నేపథ్యం, అలాగే పాఠ్యాంశ సందేశం. ఇది సెకండ్ యూనిట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో వచ్చేసి కథానిక ఉంటుంది. అలరాస పుట్టిల్లు, దీన్ని రచించినది కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు. సో ఇది ఇందులో మనకి చదువుకునేది రచయిత్రి కవి పరిచయం, అలాగే కథాంశం, అలాగే కథా నేపథ్యం, సందేశం, అలాగే పాత్ర చిత్రణ. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 నవల అయితే ఉంటుంది. ఈ నవల్లో మనకి అసమర్థుని జీవయాత్ర. సో మనకి రచయిత వచ్చేసి గోపీచంద్ గారు అయితే మనకి ఈ పాఠ్యాంశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి యూనిట్ 4 లో మీరు చదువుకునేది గోపీచంద్ గారి రచయిత పరిచయం, అలాగే నవల ఇతివృత్తం, అలాగే పాత్ర చిత్రణ, అలాగే నవల నేపథ్యం, అలాగే నవల సందేశం. ఇది 4th యూనిట్ ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, ఇందులో జీవిత చరిత్ర అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక చూసుకున్నట్లయితే 3 వాంగ్మయ శిఖరాలు, ఇది వచ్చేసి మనకి రచించిన వారు తిరుమల రామచంద్ర గారు. తిరుమల రామచంద్ర కవి పరిచయం అయితే మీరు ఇందులో నేర్చుకుంటారు. అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గురించి మీరు తెలుసుకుంటారు. అలాగే నిడదవోలు వెంకట్రావు గారి గురించి మీరు నేర్చుకుంటారు. అలాగే మానపల్లి రామకృష్ణ కవి. సో ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ గా మనకి జీవిత చరిత్ర అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వ్యాకరణ విషయానికి వస్తే మనకి ఫస్ట్ సెమ్ తెలుగులో వ్యాకరణం వచ్చేసి సందులు వచ్చేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన సందులు మాత్రం చదవండి. అవేంటంటే అత్వ, ఇత్వ, ఉత్వ, త్రిత, అలాగే సరళాదేశ, అలాగే గసడవాదేశ, అలాగే దీర్ఘ టకార, సువర్ణ దీర్ఘ, అలాగే గుణసంధి, అలాగే యనాదేశ సంధి, అలాగే వృద్ధి సంధులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే చదవండి. నెక్స్ట్ వచ్చేసేసి సమాసాలు అవ్యయభావ, తత్పురుష, కర్మధారయ, ద్వంద్వ, దిగు, బహువ్రీహి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సమాసాలు అనమాట. నెక్స్ట్ అలంకారాలు, అర్ధాలంకారాలు అనమాట. ఇందులో మనకి ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, సభాభోక్తి, అర్ధాంతర వ్యాస, అలాగే అతిశయోక్తి, శ్లేష అయితే అర్ధాలంకారాలు ఉంటాయన్నమాట. అలాగే శబ్దాలంకారాలు వచ్చేసి వృత్యానుప్రాస, చేకానుప్రాస, అలాగే లటానుప్రాస, అలాగే అత్యానుప్రాస. నెక్స్ట్ వచ్చేసి వృత్తాలు అనమాట. ఈ వృత్తాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, అలాగే మత్తేభం అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ జాతులు వచ్చేసి కందం, ద్విపద.
ఓకేనా. నెక్స్ట్ ఉపజాతులు వచ్చేసి ఆటవిలది, తేతగీటి, సీసం, అలాగే ముత్యాల సరాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార గ్రంథాలు మీరు గనక చదవాలనుకుంటే సో ఆ ఆధార గ్రంథాల నుంచి అయితే క్లియర్ గా అయితే మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్ సిలబస్ అనేది. నెక్స్ట్ అలాగే గెస్ట్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ అయితే వస్తుంది అనమాట. సో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది పేపర్ నేమ్ కానివ్వండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నేను వెంటనే ఆ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.